చాలా మంది నేను అడిగినప్పుడు శని హోమం జరిపించుకోండి అని నేను అడిగినప్పుడు, సార్ మేము అక్కడికి రాలేము సార్ అని చాలా మంది చెప్తున్నారు. గురుగారు మేము అక్కడికి రాలేము అని అంటారు. కానీ ఎవరిని మేము ఇన్వైట్ చేయట్లేదండి శని హోమానికి. అలా చేసినా మీకు మంచి జరగదు. ఎందుకంటే ఒక వస్త్రానికి నల్ల నువ్వులు తెల్ల ఆవాలు వేసి చతుర్ముఖ దిగ్బంధనం చేసిన తర్వాత ఒక్కొక్కటి వాళ్ళ పేర్ల మీద చదువుకుంటూ హోమంలో వేస్తాం. అవి చిటపటానే దానికి భస్మం వేసి ఆడ కూర్చున్న వాళ్ళ మీద పడుతుంటది. ఒకరి కర్మలన్నీ ఒకరికి అంటుకోబోతుంటాయి. అందరినీ కూర్చోబెట్టుకొని హోమం కాల్చాను అనుకోండి, సమస్యలు జటిలమవుతాయి కానీ తరిగిపోవండి. సమస్య పోవు, జటిలమవుతాయి. అందుకే శని హోమాన్ని ఎవరిని రప్పించడం లేదు. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా కూడా మీ గోత్రనామాలు పంపిస్తే నేను శని హోమం జరిపిస్తాను. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అన్నది కూడా మీకు అందజేస్తాను. కాబట్టి ఈ యొక్క నర్మదా నది టైంలో గనక మనం శని హోమం గనక జరిపించుకుంటే 1000 రెట్ల పుణ్యఫలం. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే, శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.